ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ అలాగే సరికొత్త రుచులు పరిచయం చేస్తున్న మన చట్పట్ కి స్వాగతం సుస్వాగతం. కొంతమందికి మెగాస్టార్ అంటే ఇష్టం అండి, కొంతమందికి పవర్ స్టార్ అంటే ఇష్టం. కానీ అందరికీ ఇష్టమైంది మన రోటి పచ్చడి. అలాంటి రోటి పచ్చడి రుచులను ప్రతిరోజు మీ ముందుకు తెస్తోంది చట్పట్. ఈ రోజు చట్పట్ లో మనందరికీ రోటి పచ్చడి రుచి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఈ రోజు రోటి దగ్గరకు వచ్చేసాం. ఏంటి స్పెషల్? కాకరకాయ పచ్చడి. కాకరకాయ పచ్చడి. అమ్మో, చేదుగా ఉండదా? ఉండదు, బాగుంటుంది. చేదు చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పక్కా పక్కా. నాకు కాకరకాయ ఇష్టము. అంటే ఆ పైన పీల్ చేసేసి దాంతో బాగా వేయించుకొని ఫ్రై చేసుకొని అది బాగుంటుంది. పచ్చడి అంటే మనం పీల్ కూడా చేయమా? అవసరం లేదు. అబ్బో, కానీ తినబోతూ రుచులు ఎందుకులే గానీ. సో ఇప్పుడు అయితే ముందుగా కాకరకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. ఓకే ప్రవీణ. కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, నూనె. పద్మ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చక్కగా ఇగో మీరు కాకరకాయలు పెట్టేశారు, చింతపండు ఉంది, బెల్లం ఉంది, ఉల్లిపాయ ముక్కలు. ఇంక నేను ఎక్కువ డౌట్లు అడగను, ముందేం చేద్దాం? అదే మీకు డౌట్లు అన్నారు కదా, చేదు ఎలా తగ్గుతుంది అంటే అందులో చింతపండు బెల్లం. చేదు తగ్గిపోతుందా? బెల్లం తీపికి అన్ను పులుపుకి పోతుంది. ఓకే. సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం? ముందు పచ్చిమిరపకాయలు వేసేయండి రోట్లో. ఓకే. సో మనం ఏం వేయించక్కర్లేదు, ఫస్ట్ ఏది వేయించక్కర్లేదు, అన్ని పచ్చిగా దంచుకొని ఆ తర్వాత నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇది డిఫరెంట్ పచ్చడి. దంచిన సాల్ట్ వేస్తాను. పచ్చిమిరపకాయలు త్వరగా మెదుగుతాయి. కాకరకాయలు చేదుగా ఉంటాయి, అలాగే అందులో చింతపండు వేస్తున్నాం, బెల్లం వేస్తున్నాం కాబట్టి కొంచెం పడుతుంది ఉప్పు కూడా. కారం ఎక్కువ ఉంటుందా? అంటే పచ్చివే నూరేస్తున్నాం కదా. ఏముండదు, మళ్ళీ ఆయిల్లో మగ్గించుకుంటాం కదా, చేస్తాము. అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఉప్పు, కారం, పులుపు, చేదు అన్ని సమపాళ్ళలో ఉంటుంది అనమాట. చేదు అంటే చేదు కొద్దిగా చేదు, కాకరకాయ కొద్దిగా చేదు ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇందులో పచ్చిమిరపకాయలు వద్దన్న వాళ్ళు ఎర్ర కారం ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇదొక రకం టేస్ట్ ఉంటుంది, అదొక రకం టేస్ట్ ఉంటుంది. కానీ మిర్చికి ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్తున్నారు కదా ఈ మధ్య, అందుకని పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకే, ఇది చాలు. ఇంకా ఇందులో కాకరకాయలు వేసి కొట్టండి. సరదాగా ఉందిగా. ఓకే, చాలు చాలు. నలిగిపోతాయి, పచ్చివే కదా. ఇది ఇలా రోట్లో దంచుకొని చేస్తేనే బాగుంటుంది. ఈ పచ్చడి స్పెషల్ అన్నమాట. ఈ పచ్చడి చేయాలి అనుకుంటే కన్ఫర్మ్ గా కంపల్సరీ రోల్ ఉండాలి. మిక్సీలో వేస్తే బాగోదు. తేల్చేశారు పద్మ గారు. ఇప్పుడు నేను చూపించింది ఆ రోట్లో చేస్తేనే ఏముందిలే, మనం చేద్దాము ఇంట్లో మిక్సీలో వేసేద్దామని ట్రై చేస్తే కనుక ఈ పచ్చడి పప్పులో కాలేసినట్టే. చిన్న రోట్లోనైనా అలా కష్టపడి ఒక్కొక్కటి దంచుకొనైనా చేసుకోవాలి, కానీ మిక్సీలో వేస్తే మాత్రం బాగోదు, అస్సలు బాగోదు. కానీ అస్సలు మనం కొంచెం కూడా పీల్ చేయలేదు కాకరకాయ. ఇది చేయలేదు, బాగుంటుంది. మీరు మొత్తం ప్రాసెస్ అంతా అయ్యాక చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలా చింతపండు కూడా వేసేయండి. చింతపండు కూడా మొత్తం వేసేనా? హాఫ్ వేయండి అందులో. ఇంకా కొంచెం వేయండి. చాలు, అదంతవరకు వేసేసి. కాకరకాయ, చింతపండు అన్ని ఇప్పుడు మనం వేసినవన్నీ మెత్తగా నలిగే వరకు కొట్టుకోవాలి, రోట్లో దంచేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా కొద్దిగా దంచుకోవాలి. ఉల్లిపాయలు కూడా దంచాలా? అన్ని మనం బెల్లము, పసుపు కూడా వేసేయండి ఇందులోనే. వేసేనా? బెల్లం మాత్రం మగ్గించుకునేటప్పుడు అందులో వేసేద్దాం. అదేంటంటే మెల్ట్ అయిపోతుంది కాబట్టి వేడికి. ఇది నిలవ ఉంటుంది ఒక 1 month వరకు కూడా. 1 month నిలవ. ఓకే, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇందులో ఏం వాటర్ యాడ్ చేయలేదు మనం, ఉల్లిపాయ మగ్గిపోతుంది కదా. ఓకే, పాడైపోదు. ఆయిల్లో బాగా వేయిస్తాం కదా. దీనికి మెజర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు రోడ్ పచ్చడి నేను అందాజగా చూపిస్తున్నాను.
పావు కిలో కాకరకాయలు, పావు కిలో ఉల్లిపాయలు, ఒక 100 గ్రామ్స్ వరకు కొంచెం చింతపండు, కొద్దిగా బెల్లం, నూనె ఒక 200 గ్రామ్స్ వరకు నూనె వేయాలి. నూనె 200 గ్రామ్స్ వరకు నూనె, నూనెలో బాగా మగ్గాలన్నమాట. తర్వాత ఉప్పు పసుపు తగినంత వేసుకొని ఇలా దంచుకొని మళ్ళీ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. పద్మ గారు ఇంకా ఇంకా అంటే మెత్తగా అవ్వాలా అలా ఇలా కచ్చపచ్చిగా ఉంటే సరిపోతుంది. ఇలా చాలా. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేయండి. ఓకే, ఫైనల్ గా ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయ వేయగానే ఫ్లేవర్ ఎంత బాగుంది, చేదు ఈ ఘాటు. ఓకే, ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకోండి. అలాగే, ఓకే, ఆ ప్లేట్లో తీసేయండి. ఇంకా పచ్చడి పూర్తి అవ్వలేదు, ఇంకా పని ఉంది దీంతో కదా, చాలా ఉంది. ఉల్లిపాయ వేసాక మాత్రం మరీ నలగొట్టేయకుండా కొంచెం మనం నలగకుండా అది కొంచెం ఉల్లిపాయ కనిపిస్తుంది కదా, బాగుంటుంది. మరి మెత్తగా పేస్ట్ అయినా కూడా బాగుండదు. సో మనం రోట్లో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి ఒక బెల్లం తప్ప అన్ని బాగా అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాదు, అలా అని మరి ఇదిగా కాకుండా కచ్చపచ్చగా నూరేసాం. సో రెడీగా ఉంది. దీన్ని మరి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామా? పదండి. సో పద్మ గారు, మనం అంతా రుబ్బింది రెడీగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టనా? సో బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. మనం ఎంత కాకరకాయలు తీసుకుంటే అంత ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి అంటేనే కొంచెం ఉప్పు, కారం, పులుపు, నూనె అన్ని ఉండాలి. ఉంటేనే బాగుంటేనే పచ్చడి. అందులో ఏది తక్కువైనా కూడా అది పచ్చడి లాగా ఉండదు. అవును, లేదంటే కూర వండుకోవచ్చు కదా. కూర పచ్చడి అంటే కొంచెం కారం కారంగా, పుల్ల పుల్లగా అలా ఉంటేనే పచ్చడి తినేందుకు. ఏ ఫంక్షన్స్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళు 100 రకాలు 108 121 రెసిపీస్ ఇవన్నీ ఇన్ని పెట్టినా కూడా లాస్ట్ మళ్ళీ పచ్చళ్ళు ఎక్కడుంది అని పచ్చడితో తింటారు. పెరుగులోకి పచ్చడి కావాలి, భోజనం స్టార్టింగ్ కి పచ్చడి కావాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇవి వేద్దామా? అది వేసేద్దాం. బట్ పచ్చళ్ళు చాలా రకాలు వింటాం కానీ ఇట్లా వెరైటీ ప్రాసెస్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఊరుకొని వచ్చి చక్కగా దీనికి కంపల్సరీ రోల్ ఉంటేనే బాగుంటుంది. ఇది మిక్సీలో వేసుకోలేం కదా. అవును, వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఒకవేళ మనం కొంచెం బ్లెండ్ లాగా చేసినా కూడా ఈ టేస్ట్ రాదు. కొంచెం కష్టపడాలమ్మా ఈ పచ్చడి తినాలంటే. కష్టపడచ్చు, ఏముంది, ఒక 2 కాకరకాయలు దంచుకోవడం పెద్ద కష్టం ఏం కాదు. ఓ కేజీలు దంచుకోవాలంటే కష్టం. బాగా వేడెక్కాక వేద్దామా? వేసేసేయండి. వేసేనా? వేడెక్కింది కదా. ఓకే, మూత పెట్టాలా? అక్కర్లేదు, ఇలా వేయించుకోండి. ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేయాలి. బెల్లం ఎందుకు దంచుకోలేదంటే మనకి ఇందులో మగ్గిస్తాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు ఆ కారానికి, ఈ తీపికి, మనం వేసిన చింతపండుకి చేదు ఆల్మోస్ట్ వెళ్ళిపోద్దేమో. అంటే ఆయిల్ కూడా కొంచెం బాగా వేసాం కదా, అందుకని ఆ మగ్గుతలో టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే, బాగా ఉడికిపోతుంది. బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి చేయాలి. మనం ఇంత ఆయిల్ వేసాం కాబట్టి అది 1 month దాకా ఉంటుంది. ఆయిల్ తక్కువైతే ఉండదు. మనం ఏ ఊరగాయల నిలవ పచ్చళ్ళైనా కూడా ఆయిల్ ఎక్కువే కదా ఉంటుంది. బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది కదా. ఇది ఏం లేదు, ఆ కాకరకాయ బాగా మగ్గాలంతే. ఉడికినిద్దామా? ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉడికి. ఈ కాకరకాయ తోటి కూడా చాలా మనం ఎన్ని రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. కాకరకాయ పొడి చాలా బాగుంటుంది. పొడి
అది కూడా మన నిల్వ ఉంటుంది. చట్పట్లో చేద్దాం కాకరకాయ పొడి కూడా. కాకరకాయ పొడి చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై, కాకరకాయ తోటి మనం రైస్ లాగా కూడా చేసుకోవచ్చు, రైస్ ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఓ కాకరకాయ అంటేనే భయపడతారు, కానీ అది చాలా టేస్టీగా, అంటే ప్రిపేర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అవును, నిజంగానే ఎనీ రెసిపీ మన ప్రిపరేషన్ లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, బ్రౌన్ కలర్ లో లాగా. స్టవ్ ఆఫ్ చేసేసాను. తీసేసుకుందామా? కొంచెం ఆయిల్ గానే ఉండాలి. ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది. ఏంటంటే నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే ప్రవీణ, కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. అలాగే, చాలా వేడి వేడిగా ఉంది పచ్చడి. మామూలుగా డిఫరెంట్ ఏంటంటే అన్ని పచ్చళ్ళు చల్లగా అయిపోతాయి, ఇది మాత్రం డిఫరెంట్ కదా, మనం ప్రిపరేషన్ డిఫరెంట్ కదా, అందుకని వేడిగా ఉంటుంది. అస్సలు చేయదు లేదు, ఎక్కడో తగులుతోంది కొంచెం కొంచెం కొద్దిగా ఉంటుంది, కాకరకాయ కాబట్టి కొంచెం ఉంటుంది. భలే టేస్ట్ ఉంది పద్మ గారు, ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. చల్లగా ఉంటే నేను ఇంకో స్పూన్ వేసేదాన్ని, కాలుతుంది కాకపోతే. చాలా టేస్టీగా ఉంది కాకరకాయ పచ్చడి, ఎమ్మీగా ఉందండి. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కాకరకాయ పచ్చడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, నూనె. కాకరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: మనం ముందుగా రోట్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటేసి బాగా దంచుకోవాలి. తర్వాత చింతపండు, కొంచెం పసుపు వేసి బాగా కచ్చా పచ్చాగా దీన్ని దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు దంచుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ కాకరకాయ మిశ్రమం మొత్తం దానిలో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా బెల్లం వేసి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ కాకరకాయ పచ్చడి రెడీ. ఈరోజు చట్పట్లో చాలా టేస్టీ, అంటే కాకరకాయని ఇంత టేస్ట్గా తినొచ్చు అనేది మా అందరికి నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా ఈరోజు చట్పట్లో మనం తయారు చేసిన కాకరకాయ పచ్చడి. మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.